టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది నివేతా పేతురాజ్. రీసెంట్ గా ఈ అమ్మడు పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులు కారు డిక్కీని చెక్ చేయాలని అడగగా దానికి నివేత నో చెప్తోంది. ఇక ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీస్తున్న వ్యక్తిపై ఈ భామ సీరియస్ అవుతోంది. అయితే అది ఏదైనా సినిమా ప్రమోషనల్ లో భాగమా లేక నిజంగానే జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా తను పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది. అయితే ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేస్తున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకుని క్రాక్స్ చెప్పులు వేసుకోవడం ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్ లో తనపై వైరల్ అవుతున్న వీడియో గురించి నివేతా పేతురాజ్ అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వైరల్ అవుతున్న వీడియోలో నివేతా పేతురాజ్ కారును ఆపిన పోలీసులు ట్రంక్ ఓపెన్ చేయమని అడుగుతారు. రోడ్డు వరకు వెళ్తున్నాను, పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయంటూ పోలీసులు చెప్పిన మాట వినకుండా వారిని డైవర్ట్ చేస్తుంది నివేదా. అయినా సరే పోలీసులు ప్రోటోకాల్ పాటించాలని డిక్కీ ఓపెన్ చెయ్యండి అంటూ అడుగుతారు. అందులో ఏం లేదని ఓపెన్ చెయ్యలేనని నివేదా చెప్తుంది. దీంతో విషయం పెద్దగా అవుతుంది. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి, ఇది పరువుకు సంబంధించిన విషయం, చెప్పినా మీకు అర్థం కాదు, నేను ట్రంక్ ఓపెన్ చేయలేను అని చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంతలో ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తిని గమనించి తన ఫోన్ను పక్కకు తిప్పేస్తుంది నివేదా. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఖచ్చితంగా ఇది నిజం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పోలీసులు క్రాక్స్ చెప్పులు వేసుకోవడం వల్లే వీడియోను చూసిన వారంతా ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని ఫీల్ అవుతున్నారు. మరికొందరైతే ఈ వీడియోలో నివేదా బాగా యాక్టింగ్ చేస్తుందని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నివేతా పేతురాజ్ చేతిలో సినిమాలు ఏమీ లేవు. అలాగే తన అప్కమింగ్ చిత్రాలపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. అందుకే ఇది నివేదా అప్కమింగ్ సినిమా కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అయ్యుండవచ్చని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై నివేదా క్లారిటీ ఇచ్చే వరకు ప్రేక్షకులకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు. మరి విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీలో నివేతా పేతురాజ్ చివరిగా కనిపించింది. ఇది 2023లో విడుదలయ్యి క్లీన్ హిట్ ను సాధించింది. అదే సమయంలో కాలా అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా నివేదా మెరిసింది. ముందుగా తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదాకు ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా సినిమాలేమీ లేవు. దీంతో తన అప్కమింగ్ మూవీపై ఇంట్రెస్ట్ రావాలంటే ఇలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ చేయాలని భావించి ఉంటుందని, అందుకే ఈ వీడియో వైరల్ అయ్యేలా చేస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు.